శత్రువు మిత్రుడు అవుతారు. ఇప్పుడు అమెరికా మనకు మిత్రుడు కానీ శత్రుత్వం వహిస్తోంది. చైనా మనకు శత్రువు కానీ ఇప్పుడు మిత్రత్వం వహిస్తోంది. జియో పొలిటికల్ సిస్టమ్ మారిపోయింది. అమెరికా చేసిన ఓవర్ యాక్షన్, ట్రంప్ చేసిన అతి తెలివితేటలతో రూటు మారిపోయింది. ఇప్పుడు అమెరికాని మనం లైట్ తీసుకుంటున్నాం, చైనాతో స్నేహం పెంచుకుంటున్నాం. మొన్న మన జయశంకర్ వెళ్తే స్వయంగా చైనా అధ్యక్షుడు రిసీవ్ చేసుకున్నటువంటి పరిస్థితి, సుదీర్ఘ గంటల పాటు మంత్రాలు జరిపిన పరిస్థితి. ఇప్పుడు చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యి భారతదేశానికి వస్తున్నారు. నరేంద్ర మోడీతో భేటీ కాబోతున్నారు, ప్రత్యేకించి రేపే. అయితే ఏంటి అందులో గొప్ప అంటారా? ఇంతకుముందు ఇదే వాంగ్ యి భారతదేశానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ తనని కలవడానికి నిరాకరించారు. అదే సందర్భంలో విదేశాంగ మంత్రులందరితో ఏమీ కలవరు, ఈవెన్ అక్కడ చైనా అధ్యక్షుడు కూడా. ఇప్పుడు మొన్న జయశంకర్ని కలవడం ద్వారా ఒక పాజిటివ్ సంకేతం ఇచ్చారు. ఇప్పుడు మనం కూడా ఒక పాజిటివ్ సంకేతం ఇస్తున్నాం. మోడీతో కూర్చుని మాట్లాడబోతున్నారు. దట్ మీన్స్ సంథింగ్ ఏదో జరగబోతుంది. ఏదైతే రేపు షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ టైంకి, అంటే ఇంకొకటి అదేది అమెరికా వాడికి కటింగ్కి సమాధానం చెప్పడం కూడా అవ్వచ్చు.